హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. నేటి నుంచి వీబీజీ రామ్జీ యాక్ట్ అయితే అందుబాటులోకి అయితే రాబోతుందన్నమాట. నరేగా స్థానంలో కొత్తగా అయితే ఈ యొక్క చట్టాన్ని అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో పూర్తి వివరాలు అందిస్తాను. ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. 5 కొత్త రూల్స్ అనేటివి తీసుకురాబోతున్నారండి. ఇందులో భాగంగా మనకు ఈ యొక్క ఉపాధి హామీ పనులు, కరువు పని అంటేనే 100 రోజులు అనేటివి గుర్తొస్తుంది. అయితే ఈ యొక్క 100 రోజుల్ని ఎక్స్ట్రాగా మరొక 25 రోజులు పెంచి 125 రోజులు అయితే చేశారు. వీటితో పాటుగా మీకు అమౌంట్ అనేది సకాలంలో చెల్లించకపోయినట్లయితే, అంటే మీ ఖాతాలకు రాకపోయినట్లయితే వాటికి వడ్డీ వేసి మరీ ఇస్తామని చెప్పైతే ఈ యొక్క విబీజీ రామ్జీ యాక్ట్ అనేది చెప్తుందన్నమాట. అలానే పని లేనటువంటి సందర్భంలో వీరికి సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కార్డుకి అప్లై చేసుకున్నటువంటి వారం రోజుల్లో మీకు కార్డు జనరేట్ అయ్యేలా చేస్తామని చెప్తున్నారు. ఇలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ యొక్క చట్టం కింద ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి. సో వీడియోని పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు వివరంగా ఏదైనా పథకాలు కనుక వచ్చినట్లయితే వాటిని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో మనకు ఉపాధి హామీ పథకం అనేది అంతకుముందు నరేగా, అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అయితే ఉన్నిందనమాట. దాన్ని ఇప్పుడు మార్పు చేస్తూ విబీజీ రామ్జీ యాక్ట్ కింద అయితే తీసుకువచ్చారు. విబీజీ రామ్జీ యాక్ట్ అంటే ఏంటంటే, సో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పేరిటైతే అందుబాటులోకి అయితే రాబోతుంది. జూలై 2 నుంచి దేశవ్యాప్తంగా అమలైతే చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వేదికగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పాల్గొని ఈ యొక్క పథకానికి అయితే నాంది అయితే పలకబోతున్నారనమాట. గ్రామీణ ఉపాధి హామీ పనికి సంబంధించి ఇది మరొక భరోసాగా అయితే నిలవబోతుందండి. సో ఇక్కడ మనకు కేంద్రం నుంచి 60% ఫండ్స్ అయితే వస్తాయన్నమాట. మన యొక్క రాష్ట్రం నుంచి అయితే 40% ఫండ్స్ అనేవి వస్తాయి. వారం నుంచి 15 రోజుల్లోపే చెల్లింపులు అనేటివి జరుగుతాయండి. సో పకడ్బందీగా ఈ యొక్క పథకం అనేది అమల్లోకి అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారండి. సో దీనికి సంబంధించి ఒక చిన్న పీడిఎఫ్ కూడా రెడీ చేశాను నేను మీకు. వివరంగా అందులో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే, ఉపాధి హామీ పథకంలో ఇక 125 రోజుల పని కూలీలకు శుభవార్త. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొన్ని జిల్లాల్లో పని దినాలను పెంచుతూ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ప్రస్తుతము ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాకుండా విబీజీ రామ్జీ ఈ యొక్క యాక్ట్ కింద అయితే ఈ పథకం అయితే అమల్లోకి అయితే రానున్నట్లయితే తెలుస్తుంది. సో అదనంగా 125 రోజులకు, అంటే మనకు వచ్చేసి 25 రోజులు పెరిగాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కరువు ప్రభావిత జిల్లాలకు ఈ నిర్ణయం అయితే వర్తించనున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం 15 జిల్లాల్లో ఈ యొక్క 125 రోజుల పని దినాలను అయితే పెంచుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అలానే కూలీలకు ఈ యొక్క అదనపు సాయం కూడా అందించబోతున్నారండి. అదనంగా లభించేటువంటి 25 రోజుల పనితో గ్రామీణ కూలీలకు మరింత ఆదాయం అయితే వస్తుంది. వ్యవసాయ పనులు లేనటువంటి సందర్భంలో ఉపాధి లభించే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ తెలుస్తుంది అనమాట. అలానే రోజువారీ వేతనం కూడా పెంచారండి. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద మీకు వచ్చేటువంటి ఏదైతే వేతనం ఉంటుందో ఆ వేతనం కూడా 315 రూపాయలకి అయితే పెంచారనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారము ప్రాంతాన్ని బట్టి మారుతుందండి. మ్యాక్సిమం 300 రూపాయలకు పైగానే ఇస్తున్నారండి. ఓకేనా. సో మీకు వచ్చేటువంటి ఈ యొక్క డే వేజెస్ వచ్చేసి 315 పైనే రావచ్చు అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. అదనపు 25 రోజుల పనితో పాటు ప్రతి కుటుంబానికి 1000 రూపాయల అదనపు సాయం అయితే లభిస్తుందని చెప్పి సో యొక్క యాక్ట్ అయితే చెప్తుంది అనమాట. కేంద్రం విడుదల చేసినటువంటి నిధుల గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల అయ్యాయి. మొదటి విడతలో 1000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినట్లు వార్తల్లో అయితే సమాచారం అయితే రావడం జరిగింది. సో దాని గురించి కూడా మీకు ఇక్కడ సమాచారాన్ని అయితే షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సో మనకు వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 2550 కోట్లు అయితే విడుదల చేసిందనమాట. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి 3825 కోట్లు అయితే కేంద్రం అయితే విడుదల చేసింది. ఈ యొక్క విడుదల చేసినటువంటి నిధుల్లో కూడా 60% ఫండ్స్ అనేటివి కేంద్రం భరిస్తుంది, 40% ఫండ్స్ అనేటివి మన యొక్క రాష్ట్రం అయితే భరిస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి
చేపట్టే పనులు అంటే మనకు ఉపాధి హామీ పనుల కింద ఏమేమి పనులు చేపిస్తారు చూడండి. చెరువుల అభివృద్ధి, పంట కాలువల నిర్మాణం, గ్రామీణ రహదారులు, నీటి సంరక్షణ పనులు, మొక్కల పెంపకం, భూసార పరిరక్షణ, వర్షపు నీటి నిల్వల పనులు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి. సో వీటి మీద ఈ యొక్క 125 రోజులకైతే ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ముఖ్యంగా సీజనల్స్ వారీగా అయితే మనకు కార్డ్స్ కూడా జనరేట్ చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారండి. సో మీరు ఇక్కడ ఉపాధి హామీ పనులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లయితే సో మీకు ఆఫీసర్ ఉంటారు కదా, సో వారి దగ్గరికి అయితే వెళ్ళండి. సో మీరు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. కార్డుకి అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో మీకు కార్డు అనేది జనరేట్ కావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. కొత్తగా కార్డులు అయితే ఇస్తారు. అంతకుముందు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరిట ఉన్నటువంటి కార్డులన్నింటినీ కూడా మారుస్తారనమాట. మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆటోమేటిక్గా కార్డ్స్ అనేటివి జనరేట్ అవుతాయి. విబిజీ రామ్జీ యాక్ట్ కింద అయితే వస్తాయన్నమాట. సో అలానే కొత్తగా ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే దరఖాస్తులు చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ యొక్క కొత్త కార్డ్స్ అనేటివి వస్తాయని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తుందండి. సో ఇలా మనకు ఈ యొక్క యాక్ట్ కింద అయితే సో ఈ యొక్క బెనిఫిట్స్ అనేటివి ఉపాధి హామీ కూలీలకి అయితే రావడం జరుగుతుందని చెప్పి చాలా క్లియర్గా అయితే వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఉపాధి హామీ కూలీకి వెళ్ళేటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అయితే అమౌంట్ అనేది మీకు పడకపోయినట్లయితే వడ్డీ వేసి మరి అంటే 0.07% వడ్డీ వేసి మరి ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అంటే మీరు ఈ యొక్క నెలలో పనిచేశారు, 15 రోజుల్లో మీకు బిల్లు చెల్లింపులు అంటే మీకు డబ్బులు అనేవి పడకపోయినట్లయితే మీకు దానికి వడ్డీ వేసి మరి అయితే ఇస్తామని అయితే ఈ యాక్ట్ అయితే చెప్తుందన్నమాట. ఇది చాలా మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఉపాధి హామీ పనులకి అయితే వెళ్తున్నారు. సో వారికి సంబంధించి డబ్బులు అనేవి పడకపోయినట్లయితే వాళ్ళు ఎవరిని ఏమీ క్వశ్చన్ చేయలేకపోతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా మస్టర్ కూడా చాలా క్లిష్టంగా అయితే చేసేసారండి. సో 2 times మస్టర్ చేయాల్సి వస్తుంది. సో ఫేస్ అథెంటికేషన్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫేషియల్ అథెంటికేషన్ అనేది కరెక్ట్గా చేయించుకోండి. అప్పుడే మీకు డబ్బులు అనేటివి హాజరు అనేది పడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ఈ విబి రామ్జీ యాక్ట్ కింద అయితే ఏమే విధంగా ఈ యొక్క ఉపాధి హామీ పనులకు సంబంధించి వెళ్ళేటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి రాబోతున్నాయి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అనేది అందించాను. సో వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఫండ్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన ఖాతాలకు చేరినాయా లేదా, సో ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి అయితే చెప్తాను. అంటే గతంలో మనము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూపించాము. అయితే ఈ యొక్క యాక్ట్ కింద ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.